గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్, ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటా, ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు? ఇంటెలిజెన్స్ అనేది దేవుడిచ్చే వరం అండి. అది హ్మ్. మీకు అంటే మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఎన్ఐటి వరంగల్లో నా క్లాస్మేట్ గుర్తొచ్చాడు. నవీన్ పాత అని. అతను ఒక బుక్ని 2 daysలో కంప్లీట్ చేస్తాడు. బుక్ మొత్తాన్ని ఇంకా కూర్చుని అట్లా చదివేస్తాడు. ఆ తర్వాత మనం ఎగ్జామ్ పెడితే టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఒక 85% మ్యాచ్ తోటి యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాడు. బా నేను నా లైఫ్లో చూసినటువంటి అంత ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి పర్సన్ నా లైఫ్లో నవీన్ పాత. ఈ వీడియో కనుక ఎక్కడన్నా ఉంటే చూస్తే కనుక నవీన్ పాత ప్లీజ్ డూ కాల్ మీ. అంత వండర్ఫుల్ పర్సన్. అది ఒక వరం అండి. అది అందరికీ రాదు. కొంతమందికి ఐక్యూ లెవెల్స్ ఉన్నా సరే డిసిప్లిన్ ఉండదు. కూర్చొని చేస్తే అయిపోతుంది. ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్లీజ్ డిసిప్లైన్గా ఉండండి. మొదలుపెట్టిన పని పూర్తి చేయండి. మీరు సక్సెస్ చూసేస్తారు. మీకు అసలు తిరిగే ఉండదు. మధ్యలో ఆపద్దు. మధ్యలో ఆపకుండా పనిని పూర్తి చేసేయండి. కొంతమందికి లో ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. మనం మిస్టేక్ కాదండి. అది మన తప్పు కాదు, అమ్మా నాన్న తప్పు కాదు, దేవుడు ఇవ్వలేదు మనకంతే. మనం ఏం చేయాలి మనం సక్సెస్ కోసం అని అంటే మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్.